బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం. 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మంథన్లో ఏం తేలింది? కాంగ్రెస్ ఎలా ముందుకెళ్లబోతోంది? ఇటు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా కొత్త రాజకీయ రణం మొదలైంది. ఇంకా ఏం జరగబోతోంది? అటు ఫామ్ హౌస్లలో మసక చీకటిలో ఊరికి దూరంగా నిశాలోకంలో తేలిపోతున్న డ్రగ్స్ బాబులు పాపలు ఇప్పుడు నగరం నడిబొడ్డున కూడా ఎంజాయ్ చేస్తున్నారా? ఇలాంటి స్టోరీస్ చూసే ముందు కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేద్దాం. ప్రస్తుతం అన్నీ స్మార్ట్ అయిపోతున్నాయి, మరి రేషన్ కార్డులు మాత్రం ఎందుకు అప్డేట్ అవ్వకూడదు? ఇదే ఆలోచించింది ఏపీ ప్రభుత్వం. అందుకే పాత రేషన్ కార్డుల స్థానంలో సరికొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టింది. ఏపీ వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతోంది. తొలి రోజు ఇంటింటికి వెళ్లి కార్డ్స్ పంపిణీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఏటీఎం కార్డు తరహాలో ఈ కొత్త రేషన్ కార్డులను ముద్రించారు. ఈ క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి 8 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలోని 1,46,21,000 స్మార్ట్ కార్డులు తయారీ, వాటి పంపిణీకి ఈ నిధులను ఉపయోగిస్తారు. ఒక్కో స్మార్ట్ కార్డు తయారీకి ₹4.66 ఖర్చు అవుతుందని చెబుతోంది ప్రభుత్వం. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దే ఈ కార్డులను అందిస్తారు. వీటికి ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం. మన రాష్ట్రంలో 4,42,00,000 మందికి ఈ స్మార్ట్ రైస్ కార్డులు రాబోయే 15 రోజుల్లో అందించే ఒక ప్రణాళికని క్యూఆర్ కోడ్ ద్వారా మాకు ఆ ట్రాన్స్పరెంట్ విధానం, కొత్త ఆలోచన, అకౌంటబిలిటీ పెరుగుతుందని నమ్మకంతో దీన్ని ముందు తీస్తారు. రేషన్ బియ్యం దుర్వినియోగం కాకుండా సాంకేతికత వినియోగంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశామన్నారు మంత్రి నాదెండ్ల. ప్రతి రేషన్ కార్డుపై క్యూఆర్ ముద్రించారు. దీన్ని స్మార్ట్ ఫోన్ తో స్కాన్ చేస్తే కుటుంబ సభ్యులు, రేషన్ పంపిణీ వంటి వివరాలు కనిపిస్తాయి. ఈ కార్డుతో రేషన్ పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్టబడుతుందని, అలాగే ట్యాంపరింగ్ కూడా అవకాశం లేదని చెబుతోంది ప్రభుత్వం. ప్రవాస భారతీయ విద్యార్థులు వైద్య విద్యను చదువుకునేందుకున్న వెసులుబాటు దురుపయోగమైంది. ఈ క్యాష్ ఫర్ అడ్మిషన్ స్కామ్ దేశవ్యాప్తంగా ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి సంబంధించిన భారీ మోసాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెలికితీసింది. ఈ క్యాష్ ఫర్ అడ్మిషన్ స్కామ్ లో ఏకంగా 18,000 నీట్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్ల భర్తీ జరిగినట్టు ఈడీ గుర్తించింది. గతేడాది దుబాయ్లోనే భారత కాన్సులేట్ ఈ మోసాన్ని గుర్తించింది. అక్కడి అభ్యర్థులు సమర్పించిన ఎన్ఆర్ఐ సర్టిఫికెట్లలో 24 నకిలీవని తేలడంతో భారత కాన్సులేట్ ఆందోళన వ్యక్తం చేసింది. నకిలీ పత్రాలు, సర్టిఫికెట్లు, ఎన్ఆర్ఐ కోటాలో మెడికల్ అడ్మిషన్లు జరిగినట్టు ఈడీ గుర్తించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖతో కలిసి ఈడీ దర్యాప్తు జరిపింది. అడ్మిషన్ ఏజెంట్ల ద్వారా కలిసి తప్పుడు పత్రాలతో మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు చేపట్టినట్టు దర్యాప్తులో తేలింది. ఒకే తరహా పత్రాలు ఉపయోగించి అడ్మిషన్లు తీసుకున్నట్టు గుర్తించారు. వాస్తవానికి ఎన్ఆర్ఐ కోటాలో అడ్మిషన్ కు స్పాన్సర్ చేస్తున్న ఎన్ఆర్ఐ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ కోటాలో తీసుకున్న అడ్మిషన్లకు విద్యార్థుల తల్లిదండ్రులే ఫీజులు చెల్లించినట్టు తేలింది. ఈ వ్యవహారంలో కొంతమంది ఎన్ఆర్ఐల పాత్ర కూడా ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది. దర్యాప్తులో భాగంగా బెంగాల్లోని ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన 6.42 కోట్ల రూపాయల ఎఫ్డీని ఈడీ జప్తు చేసింది.